నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సగటు ఉద్యోగి ఆవేదన వైరల్ అవుతున్న వీడియో తప్పక చూడండి ఫ్రెండ్స్. సో, వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షనర్ ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ మరియు పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. నేను మే నెలలో రిటైర్ అయ్యాను. ఇంతవరకు నా జీపీఎఫ్ ఫైనల్ అమౌంటు, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ 40% అమౌంటు, 10 మంత్స్ సరెండర్ లీవ్ అమౌంటు ఒక్కటి రాలేదు. అవన్నీ నా కష్టార్జితమే. నేనేమైనా నేను చేసిన లోన్స్ తీర్చమని అడుగుతున్నానా? నాకు ఉచితంగా ఇల్లు కట్టించమని ఏమన్నా అడుగుతున్నానా? ఉచితంగా పెన్షన్ కావాలని అయితే ఏమన్నా అడుగుతున్నానా? సో, నాకు ఇంటికి ఉచితంగా కరెంటు బిల్లు కట్టమని అడిగానా? నాకు తక్కువ రేటుకే గ్యాస్ సిలిండర్ కావాలని అడిగానా? నా భూమిని పండించడానికి ఎకరానికి ఉచితంగా రూ. 15,000 కావాలని అన్నానా? నా పొలానికి ఉచితంగా కరెంట్ కావాలి అని అన్నానా? నేను ఉచితంగా గొర్రెలు, మేకలు, పందులు, బర్రెలు కావాలని ఏమైనా అడిగానా? వీటిలో ఏదీ నాకు ఉచితంగా ఇవ్వలేదు. నేను ట్యాక్స్ కట్టినాను, ఎగగొట్టలేదు. నా యొక్క సంపాదన అంతా ప్రభుత్వం లెక్కే. నా పిల్లలకు స్కాలర్‌షిప్ లేదు. లక్షలు అప్పులు చేసి ఫీజు కట్టి చదివించుకుంటున్నాను. అప్పులు చేసి పిల్లలకు కూడా పెళ్లి చేసినాను. నేను నా కొడుకు సైకిల్‌పై వెళ్ళి ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఫీజు కడితే నాతో పాటు కారులో వచ్చిన వ్యక్తి ఫీజయితే కట్టలేదు. కారణం తెల్ల రేషన్ కార్డు అది నాకు లేదు. చివరకు ఇల్లు కట్టుకుందాము అని ఒక అరెకరం పొలం కొనుక్కుందాము అంటే డబ్బులు లేవు. నేను కష్టపడి రాత్రి పగలు డ్యూటీలు చేశాను. నా జీవితంలో సగం రాత్రులు డ్యూటీలోనే గడిచిపోయాయి. ఎంతో కష్టపడి ప్రభుత్వానికి, ప్రజలకు సేవ అందించాను. జీవితమంతా కష్టపడాను. నేను కష్టం పడి దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కూడా ఇవ్వకపోతే ఎలా చెప్పండి? నిజంగా ఎంతమంది ఉచితార్థులకు, అర్హులకు ఎంతైనా ఇచ్చుకోండి. మేము వద్దనలేదు. దయచేసి మావి మాకు ఇవ్వండి. మేము ఓట్లు వేసినాము. మమ్ములను మనుషులుగా గుర్తించండి. పనికిరాని ప్రభుత్వం బానిసలుగా భావించకండి. మా మీద కూడా దయ చూపించండి. రిటైర్ కాబోతున్న ఉద్యోగులారా ఆలోచించండి అని ఒక సగటు ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి యొక్క ఆవేదనను ఈ విధంగా అయితే తెలియజేశారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.